బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందారు. దీంతో కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోల్ ను కోరింది. దీంతో సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు చేరుకున్నాయి. అనంతరం సంబంధించిన ఇంటర్పోల్ అధికారులు 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందారు. ఇక దీంతో కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోల్ ను కోరింది. దీంతో సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. అయితే అనంతరం స్పందించిన ఇంటర్పోల్ అధికారులు 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు.